చాలా సంతోషం. చక్కటి కార్యక్రమం. దానికన్నా ముందు నాకు ఇష్టమైన సౌకర్య గ్రామం. పదే పదే నేను చెప్తూ ఉంటా, ఒక ఊళ్ళో కాదు ఏ ఊళ్ళో వెళ్ళినా చెప్తా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూరు, ములుమూడి ఈ 2 గ్రామాలు నాకు 2 కళ్ళు చెప్పారు. అదేవిధంగా 3 సార్లు కూడా ఎన్నికల్లో ఈ గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ప్రోత్సహించారు, ఆదరించారు, జీవించారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని, ఏదైతే సౌత్ మోపూర్లో ఈ యొక్క జూనియర్ కళాశాల ఇంకా అభివృద్ధి చెందాలని, దానికోసం ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తూనే ఉంటామని, అదేవిధంగా డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల కూడా ప్రపోజల్ పెట్టి ఉంది గతంలోనే. అది కూడా తొందరలో అవుతా చెప్పొచ్చా? అంతేనా? అది ప్రాసెస్ నడుస్తుంది. దానికోసం అందరం ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ, విద్యార్థులు చక్కగా అభివృద్ధి చెందాలని, మంచి భవిష్యత్తులో మీరంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ చిన్న ప్రశ్న, మీరు డాక్టర్లు కావాలని ఎంతమంది కోరుకున్నామో చేతులు ఎత్తారు. డాక్టర్లు కావాలి. 1, 2, 3, 4, 5, 6 మీరు డాక్టర్లు కదా. మరి ఇంజనీరింగ్ కావాలని తర్వాత సైంటిస్టులు కావాలని, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ కావాలని. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరికి లేదు ఆకాంక్ష? ఎందుకు లేదు ఆకాంక్ష? ఇకపోతే చివరి ప్రశ్న, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని. చాలా సంతోషం. మీ ఆకాంక్షలు తీరాలని, ఎవరు డాక్టర్లు కావాలని కోరుకున్నారో, ఎవరు ఇంజనీర్లు కావాలని కోరుకున్నారో, ఎవరు సైంటిస్టులు కావాలని కోరుకున్నారో వారందరూ ఆకాంక్షలు తీరాలని, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని కోరుకున్నారో వారికి కూడా శుభాకాంక్షలు. ఎందుకని చెప్తున్నానంటే, వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు రూరల్ ఉండదు, నెల్లూరు నగర రూరల్ 2 కలిపి 4 నియోజకవర్గాలు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో 14-15 అవుతాయి. ఇంకా సంతోషం ఏంటంటే, ఆ 14-15లో ఒక 5 మహిళలకి రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి మహిళలు కూడా రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్న మహిళలు కూడా మరో దాదాపు 33% అంటే 14 సీట్లలో 4 లేదా 5 సీట్లు వస్తాయి. వారందరి కోరికలు కూడా తీరాలని చెప్పని కోరుకుంటూ, మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సౌత్ మోపూర్ గ్రామంలో ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, వేదిక అలంకరించినటువంటి పెద్దయిన దర్శన గారికి, అదేవిధంగా తమ్ముడు ప్రదీప్, తమ్ముడు శేఖర్, పెద్దలు గోపాలన్న, ఇంకా ఇతరత్ర అందరికీ, అదేవిధంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, అందరూ కూడా సుధాకర్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి అతి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీసుకుని సౌత్ మోపూర్ గ్రామం రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే నెలకోసారి ఒక గ్రామం సందర్శించాలని చెప్పిన ఆలోచన. అంటే ప్రతి గ్రామం కూడా ఒక నెలలో అన్ని కవర్ అయ్యేటట్టు నెలకు ఒక రోజు పెట్టుకుని, రోజుకు ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో కూర్చొని మాట్లాడి, ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు అడిగేవన్నీ చేయగలుగుతాం అని నేను చెప్పలేను, కానీ నా చేతిలో ఉన్నంత వరకు చేస్తానని మళ్ళీ చెప్తూ ఉన్నా. పదే నేను మాట చెప్తూ ఉంటా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో అదే స్వేచ్ఛ నా వద్ద ఉంటుంది. ఎవరైనా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తా, ఫోన్ ఎత్తుకుంటా. కాబట్టి నా చేతిలో ఉంటే చేస్తా. అంతిమంగా నా ఆలోచన, ఆకాంక్ష ఒకటే, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి సదారెడ్డిలా ఉండాలా అని మీరు అందరూ కూడా
ఈ యొక్క ప్రజలందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు.